హలో గైస్, అందరికీ కూడా నా వాయిస్ అనేది క్లియర్గా ఉందా? ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి ఎవ్రీవన్. ఓకే గైస్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సో మనం లాస్ట్ సెషన్లో మనం ఏం చెప్పుకున్నామండి? ఎవరు చెప్తారు? లాస్ట్ క్లాస్లో మనం ఏం చెప్పుకున్నాం? లాస్ట్ క్లాస్లో మనం ఫస్ట్ మన ఎస్ఏపి అంటే ఏంటో చెప్పుకున్నాము, తర్వాత ఈఆర్పి అంటే ఏంటో చెప్పుకున్నాం ఫస్ట్ క్లాస్లో. తర్వాత మనకి ఎస్ఏపి ఎస్ఓ హనాకి మధ్య డిఫరెన్స్ ఏంటి, ఎస్ఏపి హనాకి ఎస్ఓ హనాకి డిఫరెన్స్ ఏంటి అనేది మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకోవడం జరిగింది, అవునా కదా? ఓకే, సో మరి ఈరోజు సెషన్లో మనకి ఎస్ఏపి ఎస్ఓ హనాలో డిప్లాయ్మెంట్ ఆప్షన్స్ ఏమున్నాయి, ఈసీసీలో డిప్లాయ్మెంట్ ఆప్షన్స్ ఏమున్నాయి, అలాగే మనకి ఈరోజు క్లాస్లో మనం బేసిక్గా చాలామందికి డౌట్ ఉంది, ఎఫ్ఐసిఓ, ఎస్4 హనా ఫైనాన్స్, సింపుల్ ఫైనాన్స్, సెంట్రల్ ఫైనాన్స్, వీటి మధ్య డిఫరెన్స్ ఏంటి? అన్ని ఫైనాన్స్లే, వీటి మధ్య డిఫరెన్స్ ఏంటి? అది మనకి ఆ డిఫరెన్స్తో మనం ఏమైనా కన్ఫ్యూజన్ గురవుతామా అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇది ఈరోజు సెషన్ మనం కంటిన్యూ చేయబోతున్నాం అనమాట. ఓకే, సో మనకి ఈరోజే ఫ్రెష్గా జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈరోజే ఫ్రెష్గా ఎవరైనా జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారా? సో చార్ట్లో నేను ఫ్రెష్గా జాయిన్ అయ్యే వాళ్ళకి ఈరోజు లింక్స్ పెడతాను, 2 క్లాసులైన క్లాస్ 1, క్లాస్ 2 లింక్స్ పెడతాను, చూసుకోండి. ఇవన్నీ బేసిక్ క్లాసెస్ మనకి. ఓకే, అలాగే మరి రిజిస్ట్రేషన్ సంబంధించి డీటెయిల్స్ కూడా మీకు ఆల్రెడీ పెట్టడం జరిగింది. ఇంకా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోతే సో ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలండి. రిజిస్ట్రేషన్ సంబంధించిన డీటెయిల్స్ మీకు చార్ట్లో పెడుతున్నాను. సో ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ఎవరైతే చేసుకొని ఉన్నారో వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే, సో ఇక్కడ మనకి చాను ఎస్కే అని కనబడుతుంది కదా, దీనికి మీ పేమెంట్ స్క్రీన్ షాట్ గూగుల్ పేనో ఫోన్పేనో చేస్తారు కదా, ఆ పేమెంట్ స్క్రీన్ షాట్ దీనికి అప్లోడ్ చేయండి. సో అలాగే మనకి షేక్ బాబ్జీ ఐడి, దీనికి కూడా మీ పేమెంట్ స్క్రీన్ షాట్ అనేది అప్లోడ్ చేయాలి. సో అప్లోడ్ చేస్తేనే మీకు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయినట్లు లెక్క. తర్వాత అడ్మిన్స్ మళ్ళీ గ్రూప్లో నుంచి రిమూవ్ చేయకుండా ఉంటారు. ఓకే, సో కాబట్టి ఇంకా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకొని కూడా మనకి పేమెంట్ స్క్రీన్ షాట్ అప్లోడ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే చాను ఎస్కే ఐడికి, షేక్ బాబ్జీ ఐడికి, ఈ 2 ఐడీస్కి మీ పేమెంట్ స్క్రీన్ షాట్ని వెంటనే ఈరోజే అప్లోడ్ చేయండి. ఓకే, అలాగే ఇంకా రిజిస్ట్రేషన్ ఎవరైనా చేసుకొని వాళ్ళు ఉండి ఈరోజే కొత్తగా జాయిన్ అయ్యన్న వాళ్ళకి సో గూగుల్ పే ఫోన్ నెంబర్ ఇక్కడ ఇచ్చారు, ఈ ఫోన్ నెంబర్ తప్పిస్తే అదర్ ఫోన్ నెంబర్స్కి పేమెంట్ చేయొద్దు. సో మీరు ఏమైనా సపోర్ట్ కావాలనుకుంటే కాదర్ సార్ని కానీ బాబ్జీ సార్ని కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో కాబట్టి ఇది ఓవరాల్గా సింపుల్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్, ఇందులో కష్టమైనది ఏమీ లేదు. సో మరి ఈరోజు సెషన్లో మనం డిప్లాయ్మెంట్ ఆప్షన్స్ గురించి మనం మాట్లాడుకుందామండి. ఓకే, సో మనకి ఎస్ఏపీకి సంబంధించి మీరు అందరూ కూడా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యారా? వాట్సాప్ గ్రూప్లోని యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా అందరూ? ఓకే, సో మొబైల్లోనే సపోర్ట్ చేస్తుందండి యాప్, ఓన్లీ ఆండ్రాయిడ్ మొబైల్ సపోర్ట్ చేస్తుంది. సో లాస్ట్ క్లాస్లో మనం ఈసీసీకి ఎస్ఓ హనాకి డిఫరెన్సెస్ గురించి క్లియర్ కట్గా డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, సో మనం చేయాల్సింది ఈరోజు క్లాస్లో డిప్లాయ్మెంట్ ఆప్షన్స్ గురించి మనం డిస్కస్ చేయాల్సి ఉంది. ఓకే, సో మనకి S4 హనా
అలాగే మనకి ఈసీసీ అని 2 ఉన్నాయి మనకి ఆప్షన్స్. ఈసీసీ అంటే చాలా ఓల్డ్ వర్షన్, ఎస్ఓ హనా అంటే లేటెస్ట్ వర్షన్. ఈసీసీ మనకి 2027లో ఎండ్ అయిపోతుంది. ఎస్4 హనా 2040 వరకు కంటిన్యూ అవుతుంది. మరి మనకి ఈసీసీలో డిప్లాయ్మెంట్ ఆప్షన్స్ ఏమున్నాయి, ఎస్4 హనాలో డిప్లాయ్మెంట్ ఆప్షన్స్ ఏమున్నాయి? ఈసీసీ డిప్లాయ్మెంట్ ఆప్షన్స్ మనం చూసుకున్నట్లయితే ఆన్ ప్రిమైస్ మాత్రమే ఈసీసీలో డిప్లాయ్మెంట్ ఆప్షన్ అనమాట. ఆన్ ప్రిమైస్ మాత్రమే ఈసీసీలో డిప్లాయ్మెంట్ ఆప్షన్. కానీ ఎస్4 హనాలో మనకి క్లౌడ్, ఆన్ ప్రిమైజ్ ఉంది, క్లౌడ్ ఉంది. కావాలనుకుంటే రెండింటిని అంటే హైబ్రిడ్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు. కాబట్టి ఈసీసీకి ఎస్4 హనాకి మనకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఈసీసీ ఏదైతే ఉందో చాలా ఓల్డ్ వర్షను, మనకి ఈ వర్షన్ అనేది ఎండ్ అయిపోతుంది. ఓకే, సో అలాగే మనకి ఎస్4 హనా అనేది లేటెస్ట్ వర్షను, ఇదే మనకి అప్కమింగ్ కూడా మనకి ఇదే ఉంటుంది. ఈసీసీలో మనకి ఆన్ ప్రిమైజ్ ఉంది, ఎస్4 హనాలో ఏముందండి, ఆన్ ప్రిమైజ్, క్లౌడ్, అలాగే హైబ్రిడ్ మోడల్, ఈ 3 కూడా మనకి ఆప్షన్స్ ఉన్నాయి అన్నమాట. ఆన్ ప్రిమైజ్ అంటే ఏంటండి జనరల్గా ఎవరైనా చెప్తారా? వాట్ ఈజ్ ఆన్ ప్రిమైజ్? ఆన్ ప్రిమైజ్ అంటే ఏంటి, ఎవరు చెప్తారు? ఆన్ ప్రిమైజ్ అంటే ఏంటి, ఎవరు చెప్తారు? ఆన్ ప్రిమైజ్ అంటే ఏంటో చెప్పండి. ఆన్ ప్రిమైజ్ అంటే ఇప్పుడు నాన్ ఎస్ఏపి క్లయింట్, మ్యానుఫ్యాక్చరింగ్ క్లయింట్, ఎంఆర్ఎఫ్ ప్రైవేట్ లిమిటెడ్. సో వాళ్ళు ఏదో సమ్ ఎక్సెల్ షీట్లో డేటా ఉంది, లేదా ఏదో సమ్ ఈఆర్పి అంటే ఎస్ఏపి కాని ఈఆర్పిని యూజ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఎస్ఏపిలోకి స్విచ్ అవుదాం అనుకుంటున్నారు. సో మనకి మార్కెట్లో కొన్ని కన్సల్టింగ్ కంపెనీస్ ఉంటాయి. ఈ కంపెనీస్ ఈ ఎంఆర్ఎఫ్ ప్రైవేట్ లిమిటెడ్కి ఇంప్లిమెంటేషన్ చేసి పెడతాయి. ఎస్ఏపి ఇంప్లిమెంటేషన్ అంటే కంప్లీట్గా వాళ్ళ డేటా అంతా ఎస్ఏపిలో తీసుకురావటం. ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటి? ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటండి, కంప్లీట్గా వాళ్ళు ఏదో ఎక్సెల్ షీట్లో డేటా ఉంటుంది కదా, ఆ డేటా మొత్తం ఎస్ఏపిలో వచ్చేసేయాలి. అండ్ అప్కమింగ్ వాళ్ళు పోస్ట్ చేసే ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా, రిపోర్ట్స్ అన్నీ కూడా ఎస్ఏపిలో ఉండాలి. దాన్నే మనం ఏం చెప్తాము, ఎండ్ టు ఎండ్ ఇంప్లిమెంటేషన్ అంటారు. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే మనకి ఇప్పుడు ఎంఆర్ఎఫ్ ప్రైవేట్ లిమిటెడ్, సో వాళ్ళు ఇంత అని బిడ్ పెట్టుకుంటారు, ఒక 50 లక్షలు, ఒక 50 కోట్లు, ఒక 60 కోట్లు బిడ్ ఉంటుంది. బిడ్ పెట్టుకొని సో మేము ఇంప్లిమెంటేషన్ కాస్ట్ అంత ఉంటుంది. ఎస్ఏపి లైసెన్స్ కాస్ట్ దగ్గర 2 కోట్లు మినిమం, కోటి నుంచి 2.5 కోట్ల వరకు వెళ్ళిపోతుంది లైసెన్సే. సో లైసెన్స్ ఎస్ఏపి పడితే 2 కోట్ల వరకు వెళ్ళిపోతుంది అనమాట. సో అలాగా ఇంప్లిమెంటేషన్ చేయాలంటే పెద్ద పెద్ద కంపెనీస్ 1000 కోర్స్ 2000 కోర్స్ టర్న్ ఓవర్ ఉంటాయి కంపెనీస్. వాటికి ఇంప్లిమెంటేషన్ చేయాలంటే దగ్గర అంత కాస్ట్, అంటే ఇంప్లిమెంటేషన్ కాస్ట్ 50 crores వరకు వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటప్పుడు ఈ ఎంఆర్ఎఫ్ ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే ఉందో, సో మార్కెట్లో ఉన్న కన్సల్టింగ్ కంపెనీస్ని అప్రోచ్ అవుతుంది. కన్సల్టింగ్ కంపెనీస్ అంటే ఎవరు? ఐటీ బేస్డ్ కంపెనీస్, ఎస్ఏపి సాఫ్ట్వేర్ని ఇంప్లిమెంటేషన్ చేసేది. సో మనకి మార్కెట్లో ఉన్న కన్సల్టింగ్ కంపెనీస్ ఏమున్నాయి? ఐబిఎం, టీసీఎస్, ఇన్ఫోసిస్, క్యాప్జెమిని, ఇలాంటి నెంబర్ ఆఫ్ ఐటీ కంపెనీస్ మార్కెట్లో అవైలబిలిటీలో ఉన్నాయి. ఈ కంపెనీస్ ఈ బిడ్ని తీసుకొని ఓకే, సో ఈ ఎంఆర్ఎఫ్ ప్రైవేట్ లిమిటెడ్ వీళ్ళలో నుంచి ఒకరిని షార్ట్ లిస్ట్ చేసుకుంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాప్జెమిని షార్ట్ లిస్ట్ చేసుకుంది అనుకోండి. క్యాప్జెమిని ఎవరికి ఇంప్లిమెంటేషన్ చేసి పెట్టాలి? ఎంఆర్ఎఫ్ ప్రైవేట్ లిమిటెడ్కి ఇంప్లిమెంటేషన్ చేసి పెట్టాలి. సో ఎంఆర్ఎఫ్ ప్రైవేట్ లిమిటెడ్ నాన్ ఎస్ఏపి బ్యాక్గ్రౌండ్, క్యాప్జెమిని సో ఇంప్లిమెంటేషన్ చేయాలి అంటే ఎస్ఏపిలోకి వాళ్ళ డేటా మొత్తాన్ని తీసుకురావాలి. సో మరి ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఈ క్యాప్జెమిని ఏంటంటే వీళ్ళకి ఏది బెస్ట్ ఆప్షన్ అని సజెస్ట్ చేయాలి. ఆన్ ప్రిమైజ్ బెస్ట్ ఆప్షనా, ప్రైవేట్ క్లౌడ్ బెస్ట్ ఆప్షనా, పబ్లిక్ క్లౌడ్ బెస్ట్ ఆప్షనా అనేది సజెస్ట్ చేయాలి. అర్థమైందా? సో ఆన్ ప్రిమైజ్ అంటే సో క్యాప్జెమినియే మొత్తం, అంటే ఏంటి, ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి, ఇప్పుడు ఎస్4 హనా ఇంప్లిమెంటేషన్ అనుకోండి, హనా డేటాబేస్ కొనుక్కోవాలి. ఇప్పుడు డేటా అంతా డేటాబేస్లో స్టోర్ అవుతుంది కదా, ఆ హనా డేటాబేస్ కొనుక్కోవాలి. దానికి సంబంధించింది మొత్తం హార్డ్వేర్ ఎక్విప్మెంట్స్ కానివ్వండి, లేకపోతే లైసెన్స్ పర్చేస్ చేసుకోవాలి. సో అలాగే మనకి ఈ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఉంటుంది ఎస్ఏపిది,
సో మొత్తం అదంతా ఓన్గా ఒక స్టాఫ్ని పెట్టుకొని ఒక బేసిస్ కన్సల్టెంట్ని పెట్టుకొని ఓకే మనం చేయాల్సి వస్తుంది అనమాట. దానిలో అంతా రెడీమేడ్ కాదు, అంతా కూడా కస్టమైజ్డ్. సో అంటే ఏంటి, ఆన్ ప్రిమైస్ అంటే మనమే అన్ని ఓన్ సర్వర్సు, ఓన్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఓన్ స్టాఫు ఇవన్నీ రిక్రూట్ చేసుకొని మనమే దాన్ని ఎస్ఏపి సర్వర్స్ కానివ్వండి అన్నీ మనమే చేసుకోవాలి. అది మన సెక్యూరిటీ ఉంటుంది. అదే క్లౌడ్ అనుకోండి, ఎస్ఏపి ఓడు చూసుకుంటాడు డైరెక్ట్గా. ఎస్ఏపి ఓడు సబ్స్క్రిప్షన్ బేస్డ్ లైసెన్స్ ఉంటుంది. ఎస్ఏపి ఓడి ఓన్ డేటాబేస్ వాడే అరేంజ్ చేసుకుంటాడు. వీటి డేటా అంతా వాడే మెయింటైన్ చేస్తాడు. క్లయింట్ డేటా అంతా కూడా ఎవరు మెయింటైన్ చేస్తారు? ఎస్ఏపి ఓడే మెయింటైన్ చేస్తాడు. చిన్న పాస్వర్డ్ ఇస్తాడు, దాంతో మనం చూసుకోవచ్చు అనమాట. అంటే ఏంటి, సింపుల్గా మాట్లాడితే రిస్క్ అనేది మనకి ఆన్ ప్రిమైస్లో మనదే రిస్క్. అక్కడ రిస్క్ ఎవరిది? ఎస్ఏపి ఓడి దగ్గర పెడతాం మనం డేటా. సో కాబట్టి ఆన్ ప్రిమైస్ క్లౌడ్ అనమాట. క్లౌడ్ అంటే రెడీమేడ్ లాంటిది. ఆన్ ప్రిమైజ్ అంటే ఏంటిది? అన్నీ మనమే అరేంజ్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ప్రాసెస్ ఏంటి అంటే, ఈసీసీ సపోర్ట్స్ ఆన్ ప్రిమైజ్, క్లౌడ్ కాదు. ఎస్/4HANA ఆన్ ప్రిమైజ్ ఉంది, క్లౌడ్ ఉంది. మరి ఆన్ ప్రిమైజ్ని ఎలాంటి కంపెనీస్కి యూజ్ చేస్తారండి? ఆన్ ప్రిమైజ్కి ఎలాంటి కంపెనీస్ యూజ్ చేశారంటే చాలా బిగ్ కంపెనీస్. సో దగ్గర 1000 crores దాటేసి చాలా హెవీ కస్టమైజేషన్. అంటే ఏంటి కస్టమైజేషన్ అంటే ఏంటి? క్లయింట్ రిక్వైర్మెంట్ ప్రకారం మనం ఎస్ఏపిలో డిజైన్ చేయడం, హెవీ కస్టమైజేషన్ ఉండాలి. అలాంటప్పుడు మనకి ఆన్ ప్రిమైజ్ని సజెస్ట్ చేస్తుంది. అంటే ఏంటి, క్లయింట్ రిక్వైర్మెంట్ అంటే చాలా పెద్ద కంపెనీ అయ్యి ఉండి టర్న్ ఓవర్ ఎక్కువ ఉండి హెవీ కస్టమైజేషన్ ఉంటే అప్పుడు క్యాప్జెమిని మీకు ఆన్ ప్రిమైజ్ బెస్ట్ ఆప్షన్ మీకు అని సజెస్ట్ చేస్తుంది. లేదు ఒక 200 crores కంపెనీ, ఒక 100 crores కంపెనీ, ఒక 300 crores కంపెనీ, ఒక తక్కువలో డ్యూరేషన్లో ఇంప్లిమెంటేషన్ అయిపోవాలి, ఒక 5-6 నెలల్లో అయిపోవాలి అనుకుంటే పబ్లిక్ క్లౌడ్ ఏదండి, పబ్లిక్ క్లౌడ్ సజెస్ట్ చేస్తుంది. అలా కాదు, మనకి ఒక టర్నోవర్, ఒక మీడియం సైజ్ కంపెనీ ఒక 1000 crores టర్నోవర్ ఉంది, ఓకే, ఒక మిడ్ సైజ్ కంపెనీ 1000 crores టర్నోవర్ ఉంది. సో పర్లేదు, మనకి డేటా అంతా కూడా సో అంత హెవీ కస్టమైజేషన్ లేదు. అలాంటప్పుడు ప్రైవేట్ క్లౌడ్ సజెస్ట్ చేస్తుంది. ప్రైవేట్ క్లౌడ్ అంటే మిడ్ సైజు, లార్జ్ సైజ్ కంపెనీస్ కూడా ఈ ప్రైవేట్ క్లౌడ్ని యూజ్ చేసుకోవచ్చు. అర్థమైందండి అందరికీ? సో కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఆన్ ప్రిమైజ్, ప్రైవేట్ క్లౌడ్, పబ్లిక్ క్లౌడ్. ప్రైవేట్ క్లౌడ్లోనే రైస్ విత్ ఎస్ఏపి అంటారు. అంటే కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చు అనమాట. రైస్ విత్ ఎస్ఏపి అనే దాంట్లో కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చు. కొన్ని కంపెనీస్ ఈసీసీ నుంచి ఎస్/4HANAకి మైగ్రేట్ అయ్యే కంపెనీస్కి రైస్ విత్ ఎస్ఏపి అనే ఆప్షన్ కూడా ఇచ్చారనమాట. సో కాబట్టి మీకు ఇప్పుడు ఆన్ ప్రిమైజ్ అంటే ఏంటి, ప్రైవేట్ క్లౌడ్ అంటే ఏంటి, పబ్లిక్ క్లౌడ్ అంటే ఏంటి అనేది మీకు అర్థమైంది. సో పబ్లిక్ క్లౌడ్ మనకు సంబంధించింది ఏదైతే ఉందో తక్కువ డ్యూరేషన్లో అయిపోతుంది ప్రాజెక్టు. అర్థమైందా? తక్కువ డ్యూరేషన్లో అయిపోతుంది. అండ్ మీడియం సైజ్, చాలా చిన్న సైజు కంపెనీస్కి ఎక్కువగా దీన్ని యూజ్ చేస్తారనమాట. ఓకే, కన్ఫ్యూజ్ అయిపోకూడదు. రేపొద్దున ఎక్కడైనా మీరు చూస్తే డాక్యుమెంట్లు ఆన్ ప్రిమైజ్, ప్రైవేట్ క్లౌడ్, పబ్లిక్ క్లౌడ్ అని చెప్పి మీకు కనబడుతూ ఉంటాయి, అవునా కదా? సో కాబట్టి మనం ఇలాంటి వీటిని ఉపయోగిస్తారనమాట. కస్టమైజేషన్ అంటే ఏంటండి, కొన్ని క్లయింట్ రిక్వైర్మెంట్స్ ఎస్ఏపిలో కొన్ని సూట్ అవ్వవు. కొన్ని క్లయింట్ రిక్వైర్మెంట్స్ ఎస్ఏపి రెడీమేడ్ సిస్టంలో సూట్ అవ్వవు. అలాంటి వాటికి మనం ప్రోగ్రాము, సో కోడింగ్ రాసి ఆ క్లయింట్ రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ చేస్తాం. దాన్నే కస్టమైజేషన్ అంటారు. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీరు ఏదైనా బిల్డింగ్ కట్టాలనుకున్నారనుకో, మీరే ల్యాండ్ ఎతికి, మీరే మెటీరియల్ కొనుక్కొని, మీరే లేబర్ని పెట్టుకొని, మీరే మీకు నచ్చిన విధంగా డిజైన్ చేసుకోవడాన్ని ఏమంటారు? ఆన్ ప్రిమైజ్ అంటారు. సో అలా కాకుండా ఒక రెడీమేడ్ దాంట్లోకి వెళ్ళిపోయి కట్టేసిన ఇల్లులో చిన్న చిన్న అమెండ్మెంట్లు మనం చేసుకుంటూ ఉంటే దాన్ని క్లౌడ్ అంటారు సింపుల్గా. అర్థమైందా? సో కాబట్టి దాంట్లోనే కస్టమైజేషన్ చేసుకుంటున్నాము అంటే సో అది మనకి ప్రైవేట్ క్లౌడ్ అని చెప్పుకుంటాం. కస్టమైజేషన్ పార్ట్ పబ్లిక్ క్లౌడ్లో చాలా తక్కువ ఉంటుంది. అంటే ఏంటి, డైరెక్ట్గా ఇల్లు కొనుక్కొని అందులోకి వెళ్ళిపోవటమే. కాబట్టి ఇంప్లిమెంటేషన్ డ్యూరేషన్ తక్కువ దేంట్లోనండి, పబ్లిక్ క్లౌడ్లో. మనమైతే పెద్ద పెద్ద కంపెనీస్కి కూడా సజెస్ట్ చేస్తామండి.
సో ఏది బెస్ట్ ఆప్షన్ అని మనమైతే కంపెనీస్కి సజెస్ట్ చేస్తామన్నమాట, ఏది బెస్ట్ ఆప్షన్ అనేది. సో మనం చాలా పెద్ద పెద్ద కంపెనీస్కి సో డైరెక్ట్గా మనం కంపెనీస్ని అప్రోచ్ అయ్యి, ఓకే, సో మనం డైరెక్ట్గా ఎస్ఏపి వాళ్ళని అప్రోచ్ అయ్యాం. సో కంపెనీస్కి మనం డైరెక్ట్గా ఏంటంటే సో ఏది బెస్ట్ ఆప్షన్ అనేది కూడా మనం సజెస్ట్ చేస్తూ ఉంటాం అనమాట. నిమిషం అండి. చూసారా, ఒక కంపెనీకి మనం కొరియర్ గ్రూప్స్ అనే కంపెనీకి సో ఎంత ఏ ఏ డేటాబేస్లు కావాలి, మొత్తం కాంపోనెంట్స్ ఏం కావాలి, ఇంప్లిమెంటేషన్ సంబంధించి సో ఏ సర్వర్స్, ఇలాంటి అన్నీ కూడా టెక్నికల్ విషయాలన్నీ కూడా కంపెనీస్తో డైరెక్ట్గా మనం మాట్లాడుతాం అనమాట. ఓకే, సో ఇలాంటివన్నీ విషయాలు అంటే ఇలా ఈ కంపెనీకి సంబంధించి మనం డేటా అనేది మీకు చూపిస్తున్నాను నేను. సో మనం డైరెక్ట్గా కంపెనీస్తో కూడా కాంటాక్ట్ అయ్యి వాళ్ళకి ఏది బెస్ట్ ఆప్షను అనేది కూడా సజెస్ట్ చేస్తూ ఉంటాం. దానికి సంబంధించి మనం డైరెక్ట్గా ఎస్ టెక్నాలజీస్, ఎస్ఏపి వాళ్ళతో కూడా మనం కాంటాక్ట్ అవుతూ ఉంటాం. ఓకే, సో ఎస్ఏపి వాళ్ళతో కూడా డైరెక్ట్గా ఈమెయిల్స్ sap.com. సో కాబట్టి మనం సో డైరెక్ట్గా కంపెనీస్కి మనం సజెస్ట్ చేస్తాం. అలాగే డైరెక్ట్గా కంపెనీస్ మనల్ని కార్పొరేట్ ట్రైనింగ్ ఇవ్వమని చెప్పి మనల్ని కాంటాక్ట్ అవుతూ ఉంటాయి. సో కాబట్టి అది మన రేంజ్ అనమాట. కాబట్టి సో ఇక్కడ విషయాలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఇక్కడ మనకి ఆన్ ప్రిమైస్, ప్రైవేట్ క్లౌడ్, పబ్లిక్ క్లౌడ్ అనేది మీకు ఒక క్లారిటీ వచ్చింది. ఓకే, మరి నెక్స్ట్ ఏంటంటే మనకి బిజినెస్ వన్ అని చెప్పి ఒకటి ఉందండి. ఎస్ఏపి బిజినెస్ వన్. ఎస్ఏపి బిజినెస్ వన్ అనేది ఓకే, ఎస్ఏపి బిజినెస్ వన్ అనేది ఒక స్టార్టప్ కంపెనీ ఉందనుకో. ఒక స్టార్టప్ కంపెనీలో చాలా తక్కువ మంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఒక 5 మంది, ఒక 4 మంది. ఎస్ఏపి అనేది చాలా బిగ్ సైజు, మిడ్ సైజ్ కంపెనీస్కి 100 crores 200 crores టర్న్ ఓవర్ ఉన్న కంపెనీస్కి, లేదా 1000 crores అండ్ అబోవ్ ఉన్న కంపెనీస్కి, లార్జ్ సైజ్, మీడియం సైజ్కి ఇచ్చారు. మరి చిన్న సైజు కంపెనీస్ ఉంటాయిగా కొన్ని, 5 కోట్ల టర్న్ ఓవరు, ₹1 టర్న్ ఓవరు, 10 కోట్ల టర్న్ ఓవరు, అలాంటి వాటికి ఎస్ఏపి బిజినెస్ వన్ సపోర్ట్ చేస్తుంది అనమాట. ఒక 50 కోట్ల టర్న్ ఓవర్ లోపు, ఒక 100 కోట్ల టర్న్ ఓవర్ లోపు ఉన్న వాటికి ఎస్ఏపి బిజినెస్ వన్, B1 అంటారు. సో ఇది సజెస్ట్ చేస్తారనమాట. కాబట్టి మనకి సో ఆన్ ప్రిమైస్, ప్రైవేట్ క్లౌడ్, పబ్లిక్ క్లౌడ్, ఎస్ఏపి బిజినెస్ వన్ అనే దాని మీద ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి. ఒక నిమిషం, కట్ అయినట్టుంది. సో మనకి ఆన్ ప్రిమైస్, ప్రైవేట్ క్లౌడ్, పబ్లిక్ క్లౌడ్ సంబంధించి ఆన్ ప్రిమైస్, ప్రైవేట్ క్లౌడ్, పబ్లిక్ క్లౌడ్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఏమైనా ఉన్నాయండి? ఆన్ ప్రిమైస్, ప్రైవేట్ క్లౌడ్, పబ్లిక్ క్లౌడ్ సంబంధించి మీకేమైనా డౌట్స్ అనేవి ఉన్నాయా? ఓకే, రైట్. సో మళ్ళీ నేను ఇంకొకటి విషయం మీతో షేర్ చేసుకుంటాను. మనకి S/4HANA, అలాగే మనకి FICO, S/4HANA, సింపుల్ ఫైనాన్స్, సెంట్రల్ ఫైనాన్స్ అని చెప్పి చాలా ఉన్నాయి మనకి. ఎవరికైనా ఐడియా ఉందా
సింపుల్ ఫైనాన్స్ అంటే ఏంటి, సెంట్రల్ ఫైనాన్స్ అంటే ఏంటి, S4 హనా ఫైనాన్స్ అంటే ఏంటి, FICO అంటే ఏంటి, కన్ఫ్యూజన్. ఒక కొత్తగా జాయిన్ అయిన స్టూడెంట్కి కన్ఫ్యూజన్ అన్నమాట. అసలు SAPలోనే ఇన్నున్నాయి ఏంట్రా బాబు అని, అవునా కదా? సో మరి ఇలాంటి కన్ఫ్యూజన్ని మనం ఈరోజు సెషన్లో క్లియర్ చేసుకుందాం ఫస్ట్. ఓకే, కన్ఫ్యూజన్ క్లాసెస్ అన్నీ అయిపోతున్నాయి మనకు. సో ఫస్ట్ మనం ఏం చెప్పుకున్నామండి, SAP అంటే ఏంటి, ERP అంటే ఏంటి. నెక్స్ట్ క్లాస్లో ఏం చెప్పుకున్నాము, S4 హనా అంటే ఏంటి, హనా అంటే ఏంటి. థర్డ్ క్లాస్లో ఏం చెప్పుకున్నాం మనం, డిప్లాయ్మెంట్ ఆప్షన్స్. ఏంటిదండి, డిప్లాయ్మెంట్ ఆప్షన్స్. డిప్లాయ్మెంట్ ఆప్షన్స్ ఏమున్నాయి మనకి, ఆన్ ప్రిమైస్, ప్రైవేట్ క్లౌడ్, పబ్లిక్ క్లౌడ్. ఓకేనా. మనకి చాలా కన్ఫ్యూజన్ అనమాట, స్టూడెంట్స్లో కూడా చాలా కన్ఫ్యూజన్ ఉంది. అసలు S4 హనా సింపుల్ ఫైనాన్స్ ఎక్కడో విన్నాను సార్ అని, సెంట్రల్ ఫైనాన్స్ సంబంధించిన జాబ్స్ అక్కడెక్కడ పడతా ఉన్నాయి మార్కెట్లో ఏంటి సార్ అని, S4 హనా ఫైనాన్స్ FICO రెండు ఒకటేనా, వేరువేరా, ఇలా చాలామందికి కన్ఫ్యూజన్ అనమాట. మరి ఈ కన్ఫ్యూజన్ని మనం ఈరోజు సెషన్లో క్లియర్ చేసుకోవాలి. ఓకేనా. ECC అంటే ఏం చెప్పుకున్నామండి, ECC అంటే ఏం చెప్పుకున్నాం మనం, ERP సెంట్రల్ కాంపోనెంట్. ECC అంటే ఏంటి, ERP సెంట్రల్ కాంపోనెంట్. S4 హనా ఫైనాన్స్ అంటే FICO అంటే ఏంటి. ECCలో మనం నేర్చుకుంటున్న కోర్సు పేరు FICO. ECCలో మనం నేర్చుకుంటున్న కోర్సు పేరేంటి, FICO. FI అంటే ఫైనాన్స్, CO అంటే కంట్రోలింగ్, రెండు కూడా సెపరేట్ కోర్సెస్. అర్థమైందా. ECCలో FICO. S4 హనాలో మనకి ఈ FICOనే S4 హనాలో S4 హనా ఫైనాన్స్ అంటారు. మరి రెండింటికి తేడా ఏంటి సార్ అంటే, ECC అనేది 25 years బ్యాక్ నుంచి ECC ఉంది మార్కెట్లో, లైక్ 2G లాగా. 2027కి ఏమైపోతుంది, ఎండ్ అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు మీరు కోర్స్ అన్నీ కూడా ఎక్కడ నేర్చుకోవాలి, ECCనా S4 హనానా, S4 హనాలో నేర్చుకోవాలి. 2015లో మనకి S4 హనా అనేది ఇప్పుడు కాదు మార్కెట్లో వచ్చింది. ఎప్పుడు వచ్చింది, 2015లో వచ్చింది. S4 హనా అనేది 2015లో వచ్చింది. ఆ టైంలో దీనికి ఏంటంటే S4 అంటే FICOని సింపుల్ ఫైనాన్స్ అనేవాళ్ళు. స్టార్టింగ్ వర్షన్స్లో S4 హనా ఎప్పుడు వచ్చింది మార్కెట్లో, ఎప్పుడో వచ్చింది, ఇప్పుడేం రాలేదు మార్కెట్లో, ఎప్పుడో నుంచి వచ్చింది. 2040 వరకు ఉంటుందని మార్కెట్స్ చెప్తుంది. ఈ S4 హనాలో స్టార్టింగ్ స్టేజ్లో దీన్ని 1509 ఇలా వర్షన్స్ ఉండేవి, బాగా ఓల్డ్ వర్షన్స్ S4 హనాలోనే. ఆ వర్షన్లో దీన్ని ఏమని పిలిచేవాళ్ళు, సింపుల్ ఫైనాన్స్. ఏమని పిలిచేవాళ్ళు, సింపుల్ ఫైనాన్స్. తర్వాత దీన్ని అప్గ్రేడ్ చేసి కొన్ని వర్షన్స్ తర్వాత దీన్ని మళ్ళా S4 హనా ఫైనాన్స్ కింద మార్చేశారు, పేరు మార్చారు. కాబట్టి ఓల్డ్ వర్షన్స్లో దీన్ని సింపుల్ ఫైనాన్స్ అనేవాళ్ళు, తర్వాత దీన్ని ఏం మార్చేశారు, S4 హనా ఫైనాన్స్ కింద మార్చేశారనమాట. సో కాబట్టి చాలామంది కన్ఫ్యూజన్ ఉంది, FICO, S4 హనా ఫైనాన్స్, సింపుల్ ఫైనాన్స్ ఇవన్నీ ఒకటేనా అంటే ఎస్ ఒకటే, కాకపోతే వర్షన్స్లో చేంజ్, లైక్ 2G, 3G, 4G, 5G. ఒకటేనా అంటే కంపెనీ ఒకటే, కాబట్టి వర్షన్లో చేంజెస్ ఉన్నాయి, అంతేనా. 5Gలో ఉండే ఫీచర్స్ అన్నీ 3Gలో ఉంటాయా, ఉండవు. 3Gలో ఉండే ఫీచర్స్ అన్నీ 2Gలో ఉంటాయా, ఉండవు. సో 2Gలో ఉండే ఫీచర్స్ అన్నీ 5Gలో ఉంటాయి, కానీ 5Gలో ఉండే ఫీచర్స్ 2Gలో ఉండవు. కాబట్టి ఇక్కడ అడ్వాన్స్డ్ ఏదేంటి, S4 హనా ఫైనాన్స్. ఈ సెంట్రల్ ఫైనాన్స్ అనేది ఏంటంటే, ఈ సెంట్రల్ ఫైనాన్స్ అంటే ఏంటంటే, క్లయింట్ ఉన్నాడు, ఒక క్లయింట్
వాడు ఈసీసీ సిస్టమ్ వాడుతున్నాడు. ఫస్ట్ S4 హనా కూడా వాడుతున్నాడు. అంటే కొన్ని కంపెనీ కోడ్స్కి ఈసీసీ ఇంప్లిమెంటేషన్ అయిపోయింది, S4 హనా ఇంప్లిమెంటేషన్ అయిపోయింది. వాడు ఈసీసీ వాడుతున్నాడు, S4 హనా వాడుతున్నాడు, ఆరికిల్ కూడా వాడుతున్నాడు. అలా కూడా ఉంటాయి. అర్థమైందా? మల్టిపుల్ సిస్టమ్స్ యూజ్ చేసే క్లయింట్స్ కూడా ఉంటారు. వాడి కన్వీనియంట్ బట్టి కొన్ని కంపెనీ కోడ్స్కి ఆరికిల్ యూజ్ చేయొచ్చు, కొన్ని కంపెనీ కోడ్స్కి ఏం యూజ్ చేసుకోవచ్చు, ఈసీసీ వాడవచ్చు. కొన్ని కంపెనీ కూడా S4 హనా వాడుతున్నారు. తర్వాత మైగ్రేట్ అవుతాడు S4 హనాకి కంప్లీట్గా. ప్రజెంట్ అయితే వాడి దగ్గర బడ్జెట్ లేక ఇది కంటిన్యూ అవుతున్నాడు. అలాంటప్పుడు వాడికి సజెస్ట్ చేసే బెస్ట్ ఆప్షన్ S4 హనాలోనే సెంట్రల్ ఫైనాన్స్. S4 హనాలో ఉండే ఆప్షన్ ఏంటి, టూల్ ఏంటిది, సెంట్రల్ ఫైనాన్స్ అనమాట. సో S4 హనాలోనే మనకి ఒక ఆప్షన్ ఉంటుంది సెంట్రల్ ఫైనాన్స్. అంటే ఏంటి, ఈ మూడిట్లకి సెంట్రల్ రిపోర్ట్ ఇవ్వాలి, సింగిల్ రిపోర్ట్ ఇవ్వాలి, కన్సాలిడేట్ రిపోర్ట్ ఇవ్వాలి. ఈ మూడిట్ల నుంచి డేటా అంతా కూడా S4 హనాలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. రిప్లికేషన్ అంటారు దాన్ని. ఈసీసీ నుంచి S4 హనా, ఆరికిల్ నుంచి S4 హనా. సో S4 హనాలో ఉన్న సెంట్రల్ ఫైనాన్స్ ద్వారా మనం సింగిల్ రిపోర్ట్స్ అనేది ఇవ్వచ్చు, సెంట్రల్ పేమెంట్స్ అనేది చేసుకోవచ్చు. ఓకే, సో కన్సాలిడేషన్ ఇవ్వచ్చు, గ్రూప్ రిపోర్టింగ్ ఇవ్వచ్చు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి వచ్చినదే సెంట్రల్ ఫైనాన్స్. కాబట్టి సెంట్రల్ ఫైనాన్స్ అంటే క్లయింట్ మల్టిపుల్ సోర్స్ సిస్టమ్స్ని యూజ్ చేస్తున్నప్పుడు మనకి ఈ సెంట్రల్ ఫైనాన్స్ అనే ఆప్షన్ అనేది వచ్చిందన్నమాట. అర్థమైందా, అర్థం కాలేదా? మల్టిపుల్ సిస్టమ్స్ని యూజ్ చేసినప్పుడు మనకి ఈ సెంట్రల్ ఫైనాన్స్ అనే ఆప్షన్ మనకి వచ్చిందన్నమాట. ఓకే, కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే FICO అనేది చాలా ఓల్డ్ ట్రెడిషనల్ అంటారనమాట. S4 హనా ఫైనాన్స్ అనేది చాలా అడ్వాన్స్డ్ మిషన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో లింక్ అయి ఉంది. సింపుల్ ఫైనాన్స్ అంటే చాలా చాలా ఓల్డ్, S4 హనాలోనే చాలా ఓల్డ్ అనమాట. ఓల్డ్ సర్వర్స్లో దీన్ని సింపుల్ ఫైనాన్స్ అనేవాళ్ళు అనమాట. సెంట్రల్ ఫైనాన్స్ అంటే కన్సాలిడేషన్, గ్రూప్ రిపోర్టింగ్, ఓకే, అలాగే సెంట్రల్ పేమెంట్స్, ఇంటర్ కంపెనీ పేమెంట్స్, ఇలాంటి వాటికి ఈ సెంట్రల్ ఫైనాన్స్ అనే ఆప్షన్ను ఉపయోగిస్తారు అన్నమాట. సిఫిన్ అంటారు. ఓకేనా? Central finance is the deployment option of S4 HANA that allows you to replicate financial data from different systems, SAP, non-SAP, in real-time central S4 HANA instance. సో దీని మూలంగా ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు అని చెప్తున్నాడు. సో ఈ సెంట్రల్ ఫైనాన్స్ ద్వారా మనం ఇవన్నీ చేసుకోవచ్చు అనమాట. పేమెంట్స్, అకౌంట్, అన్నిటికి జనరల్ కాస్ట్ ఆబ్జెక్ట్స్ కంట్రోలింగ్, అకౌంట్స్ పేయబుల్స్, రిసీవబుల్స్, అసెట్ అకౌంటింగ్, వీటిలన్నిటికీ సెంట్రల్ ఫైనాన్స్ అనేది సపోర్ట్ చేస్తుంది అనమాట. సెంట్రలైజ్డ్ పేమెంట్స్, క్రెడిట్ మేనేజ్మెంట్, ఇంటర్ కంపెనీ ప్రాసెసింగ్లో కూడా ఈ సెంట్రల్ ఫైనాన్స్ని ఉపయోగిస్తారనమాట. అన్నిటికీ ఉపయోగించరు. ఓకేనా? సో అన్ని కంపెనీస్ సెంట్రల్ ఫైనాన్స్ని ఉపయోగించరు. కాబట్టి ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చేసింది ఈరోజు. ఓకే, సో డిప్లాయ్మెంట్ ఆప్షన్స్ ఏంటి అనేది తెలిసిపోయింది మీకు. అలాగే మనకి S4 హనా ఫైనాన్స్, FICO, సింపుల్ ఫైనాన్స్, సెంట్రల్ ఫైనాన్స్, సో అంటే ఏంటి అనేది కూడా మీకు ఒక అవగాహన వచ్చింది. అసలు SAP FICO అన్నా, S4 హనా సింపుల్ ఫైనాన్స్ అన్నా, S4 హనా ఫైనాన్స్ అన్నా ఒకటే, బట్ వర్షన్స్లో ఆ పేర్లు ఉన్నాయి. ఓకేనా? సో ఇప్పుడు మనకి S4 హనా ఫైనాన్స్ అంటే FI ప్లస్ CO రెండు ఇంక్లూడెడ్ అనమాట. అంతకుముందు ఏంటంటే FI ఒక మోడల్లో, CO ఒక మోడల్ కింద ట్రీట్ చేసేవాళ్ళు. ఇప్పుడు SAP S4 హనాలో రెండింటిని కలిపేశారు, మెర్జ్ చేస్తారు. అంటే సింపుల్ ఫైనాన్స్, ఫైనాన్స్ అంటే ఇంక్లూడింగ్ FICO అని అర్థం. సో మనకి క్వశ్చన్ ఏంటంటే అసలు FI మోడల్ దేనికేంటి, వై FI మోడల్, ఫైనాన్స్ దేనికి? SAPలో మనకి SAP FI మోడల్ ఏం డీల్ చేస్తుంది? SAPలో మనకి FI మోడల్ ఏం డీల్ చేస్తుంది చెప్పాలి. ఓకే, SAP FI మోడల్ అనేది దేనికోసం?
ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ పర్పస్. దేనికోసమండి? ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ పర్పస్. ఎక్స్టర్నల్ రిపోర్ట్స్ అంటే ఏంటి? ఎవరు చెప్తారు? వాట్ ఈజ్ ఎక్స్టర్నల్ రిపోర్ట్స్? మనకి ఎక్స్టర్నల్ రిపోర్ట్స్ అంటే ఏంటి? ఎవరు చెప్తారండి? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీటు, వీటిని ఏమంటారండి? ఎక్స్టర్నల్ రిపోర్ట్స్ అంటారు. ఏమంటారు? ఎక్స్టర్నల్ రిపోర్ట్స్ అంటారు. ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్ని ఏమంటారు? ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ని ఏమంటారు? ఎక్స్టర్నల్ రిపోర్ట్స్ అంటారు. ప్రతి కంపెనీకి కూడా ఎండ్ ఆఫ్ ద ఇయర్, ఒక కంపెనీ ఉంది, ఎండ్ ఆఫ్ ద ఇయర్ మనం ఏం చేయాలండి? ఒక కంపెనీ ఏం చేస్తుంది? ఎండ్ ఆఫ్ ద ఇయర్ కంపెనీకి ఓవరాల్గా ప్రాఫిట్ ఎంత వచ్చింది, లాస్ ఎంత వచ్చింది అనే రిపోర్ట్స్ కావాలా వద్దా? కావాలి కదా. ఓవరాల్గా ఎండ్ ఆఫ్ ద ఇయర్ హౌ మచ్ ప్రాఫిట్ ద కంపెనీ అండ్ వాట్ ఈస్ ద లాస్ ఆఫ్ ది కంపెనీ, దీస్ థింగ్స్ వీ హ్యావ్ టు నో ఫస్ట్. కాబట్టి SAP FI మాడ్యూల్ డీల్స్ ఓవరాల్ కంపెనీ ప్రాఫిట్ ఎంత, లాస్ ఎంత వచ్చిందో తెలుసుకోవాలంటే FI మాడ్యూల్ కావాలి. ఓకే. అంటే ఎక్స్టర్నల్ రిపోర్ట్స్ అనేది ఎవరికి యూజ్ అవుతాయండి? ఈ రిపోర్ట్స్ టాప్ మేనేజ్మెంట్కి, అలాగే షేర్ హోల్డర్స్కి, పబ్లిక్కి, క్రెడిటార్స్కి, లెండార్స్కి, ట్యాక్స్ అథారిటీస్కి, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఒక కంపెనీ గురించి. అర్థమైందా? వెరీ గుడ్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి CO మాడ్యూల్ దేనికి? SAP CO మాడ్యూల్ దేనికి? ఎవరు చెప్తారు? ఎవరు చెప్తారండి SAP CO మాడ్యూల్? SAP CO మాడ్యూల్ పర్పస్ దేనికి? ఎవరు చెప్తారు? SAP CO మాడ్యూల్ మూలంగా కంపెనీకి ఉండే బెనిఫిట్స్ ఏంటి? మండే నుంచి మనకి ప్రాజెక్ట్ క్లాసులు స్టార్ట్ అవుతున్నాయి. అర్థమైందా? సో మనకి మండే నుంచి ప్రాజెక్ట్ క్లాసెస్ గుర్తుపెట్టుకోండి. సో క్లాస్ టైమింగ్ వచ్చేటప్పటికి మనకి 9:40 కల్లా క్లాస్ స్టార్ట్ అవుతుంది. 9:45 కల్లా స్టార్ట్ అవుతుంది. సో 9:45 కల్లా అందరూ కూడా ఆన్లైన్లోకి వచ్చేసి ఉండాలి. ప్రాజెక్ట్ రిలేటెడ్ క్లాసెస్ మనకి మండే నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడు బేసిక్ క్లాసెస్ అయిపోయినాయి. బేసిక్ క్లాసెస్ అంటే ఏంటి? ఇవే. SAP అంటే ఏంటి, ERP అంటే ఏంటి, హనా అంటే ఏంటి, S4 హనా అంటే ఏంటి, డిప్లాయ్మెంట్ ఆప్షన్స్ ఆన్ ప్రిమైజ్ అంటే ఏంటి, ప్రైవేట్ క్లౌడ్ అంటే ఏంటి, పబ్లిక్ క్లౌడ్ అంటే ఏంటి, అలాగే మనకి SAP సింపుల్ ఫైనాన్స్ అంటే ఏంటి, S4 హనా ఫైనాన్స్ అంటే ఏంటి, సెంట్రల్ ఫైనాన్స్ అంటే ఏంటి, ఇలాంటి బేసిక్ క్లాసెస్ మనకి ఈరోజు సెషన్తో అయిపోయినాయి. ఓకే. మండే నుంచి ఇక మనం డైరెక్ట్గా ప్రాజెక్ట్ రిలేటెడ్లోకి జంప్ కొడదాం. ఓకేనా? సో ఇప్పుడు మనం అడిగిన క్వశ్చన్ SAP CO మాడ్యూల్ ఏం డీల్ చేస్తుంది అని. సో SAP FI మాడ్యూల్ వచ్చేటప్పుడు ఎక్స్టర్నల్ అంటే, సో ఎనీవన్ కెన్ వ్యూ ద ఎక్స్టర్నల్ రిపోర్ట్స్, ఈవెన్ పబ్లిక్ ఒక సమ్ రిజిస్ట్రార్ ఉంటాడు, కంపెనీ రిజిస్ట్రార్, వాడి దగ్గరికి వెళ్ళి సమ్ అమౌంట్ పే చేస్తే ఈ కంపెనీ ప్రాఫిట్ ఏంటి, లాస్ ఏంటి మొత్తం అంతా రిపోర్ట్స్ వచ్చేస్తాయి. అవి ఎవరైనా వ్యూ చేయొచ్చు. ఒక కంపెనీలో షేర్స్ మనం కొంటూ ఉంటాం కదా, దాంట్లో కంపెనీకి సంబంధించి ప్రాఫిట్ ఏంటి, బ్యాలెన్స్ షీట్ ఏంటి, కంపెనీకి సంబంధించి మనకి ఇన్కమ్ సోర్స్ ఏంటి, ఇవన్నీ చూసుకుంటాం కదా. అది ఎక్స్టర్నలా ఇంటర్నలా? చెప్పాలి. అది ఎక్స్టర్నలా ఇంటర్నలా? అది ఎక్స్టర్నల్. సో మరి SAP CO మాడ్యూల్ ఏదైతే ఉందో ఇది ఎక్స్టర్నల్ కాదు, ఇది ఇంటర్నల్. ఏంటిదండి? ఇది ఇంటర్నల్. అంటే ఎవరు పడితే వాళ్ళు CO రిపోర్ట్స్ చూడటానికి లేదు. ఓన్లీ టాప్ మేనేజ్మెంట్ అండ్ ఎంప్లాయీస్ మాత్రమే తెలుసుద్ది. ఎంప్లాయీస్ ఎలాగో ప్రిపేర్ చేస్తారు కాబట్టి వాళ్ళకి తెలుసుద్ది. SAP CO మాడ్యూల్ అంటే కంట్రోలింగ్ అంటే డిసిషన్ మేకింగ్. దేని మీద డిసిషన్ మేకింగ్? మనం కాస్ట్ని తగ్గించుకుంటే ఏం పెరుగుతుందండి? కంపెనీలో ఉండే కాస్ట్ని తగ్గించుకుంటే ఏం పెరుగుతుంది? ప్రాఫిట్ పెరుగుతుంది. అంటే CO మాడ్యూల్ ఏం చేస్తుందంటే ప్రాఫిటబిలిటీని ఎలా రైజ్ చేయాలి, కాస్ట్ని ఎలా కంట్రోల్ చేయాలి, కాస్ట్ రిడక్షన్ అంటే ఎక్కడెక్కడ కాస్ట్ని తగ్గించుకోవాలి అనేదే డిసిషన్. దాన్ని బట్టేగా
సో కంపెనీస్ నేను నిలబడతాయా కింద పడిపోతాయా అనేది దేన్ని బట్టి ఉంటుంది, కాస్ట్ని బట్టి. ఎప్పుడైతే మనకు వచ్చే ఇన్కమ్ సోర్స్ క్రాస్ అయ్యి కాస్ట్కి వెళ్ళి ముందుకెళ్ళింది అంటే దాని అర్థం ఏంటి, బిజినెస్ ఫ్లాప్ అయినట్టు లెక్క. కాబట్టి ఇక్కడ సిఓ మాడ్యూల్ ద్వారా మనం కంపెనీకి సంబంధించి మనం ఏం తెలుసుకోవచ్చు అంటే, కంపెనీకి సంబంధించి డిసిషన్స్ తీసుకోవచ్చు. ఏది బెస్ట్ ఆప్షన్, కంట్రోలింగ్ అంటే కాస్ట్ని ఎలా తగ్గించుకొని ఎలా ప్రాఫిట్ని పెంచుకోవాలి, ఒక ప్రోడక్ట్కి అయ్యే ఖర్చు ఎంత, మెటీరియల్కి ఎంత అయింది, లేబర్కి ఎంత అయింది, ఓవర్ హెడ్స్కి ఎంత అయింది, అలాగే ఈ ఇయర్ మెటీరియల్కి మనం ఎంత ప్లాన్ చేయాలి, ఎంత ప్లాన్ చేస్తే ఎంత అమౌంట్ మనకి అయ్యింది, యాక్చువల్స్ ఎంత, ప్లానింగ్ ఎంత, బడ్జెట్స్ ఏంటి, ఆ రెండింటికి వచ్చే డిఫరెన్స్, ప్లాన్ చేసిన దానికి యాక్చువల్ గ్రౌండ్ లెవెల్లో అయిన దానికి వచ్చే డిఫరెన్స్, వేరియన్స్ అనాలిసిస్, ఇవన్నీ కూడా ఎస్ఏపి సిఓ మాడ్యూల్లో మనం చూస్తామండి. అంటే ఎస్ఏపి సిఓ మాడ్యూల్ అనేది సో ఒక ప్రోడక్ట్కి అయ్యే ఖర్చుని, ఒక సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఎంత, ఒక కాస్ట్ ఆఫ్ ది ప్రొడక్షన్ కాస్ట్ ఎంత, అలాగే మనకి ప్రాఫిటబిలిటీని ఎలా రైజ్ చేసుకోవాలి, అలాగే ఎక్కడెక్కడ కాస్ట్ని మనం రెడ్యూస్ చేసుకోవచ్చు, అలాగే మనం ప్లానింగ్ ఎలా చేసుకోవాలి, మెటీరియల్స్కి లేబర్స్కి ఇలాంటి కాస్ట్ ఎలిమెంట్స్కి ప్లానింగ్ ఎలా చేసుకోవాలి, కాస్ట్ సెంటర్స్ ద్వారా ఎలా ట్రాక్ చేసుకోవాలి, సో ఎక్స్పెండిచర్, ఇలాంటి ప్రతి విషయము కూడా ఎస్ఏపి సిఓ మాడ్యూల్ ద్వారా, అంటే పర్టికులర్గా మనం కాస్ట్ రిలేటెడ్ థింగ్స్ అన్నీ కూడా ఏ మాడ్యూల్ ద్వారా నేర్చుకుంటాము, ఎస్ఏపి సిఓ మాడ్యూల్ ద్వారా నేర్చుకుంటాం. కాబట్టి ఎస్ఏపి సిఓ మాడ్యూల్ ఏదైతే ఉందో ఓవరాల్గా మనకి కంపెనీకి సంబంధించి ఓవరాల్గా ఆ స్థాయి అంటే ఈ కాస్ట్ రిలేటెడ్ విషయాలన్నీ ఎస్ఏపి సిఓ మాడ్యూల్ ద్వారా నేర్చుకోవడానికి మనకి స్కోప్ అనేది ఉంది. అర్థమైంది కదా అందరికీ కూడా. కాబట్టి ఎస్ఏపి సిఓ మాడ్యూల్ అనేది మనకి కాస్ట్ రిలేటెడ్ థింగ్స్ గురించి, ఎస్ఏపి ఎఫ్ఐ మాడ్యూల్ అనేది ఫైనాన్స్ రిలేటెడ్ గురించి మనం డిస్కషన్ అన్నమాట. ఓకేనా. సో ఎస్ఏపి ఎఫ్ఐ మాడ్యూల్లో మనం జనరల్ లెడ్జర్, అకౌంట్స్ రిసీవబుల్స్, పేయబుల్స్, ఫిక్స్డ్ అసెట్స్, ట్యాక్సెస్, ఇలాంటి ప్రతి విషయాన్ని కూడా మనం నేర్చుకుంటాం అన్నమాట. అంటే మనకి జిఎల్ గురించి, పేయబుల్స్, అకౌంట్స్ పేయబుల్స్, అకౌంట్స్ రిసీవబుల్స్, ఇవన్నీ సబ్ మాడ్యూల్స్, బ్యాంక్స్. ఓకే. సో అలాగే బ్యాంక్ రికన్సిలేషన్ ఎలా చేయాలి, ఓకే. సో ట్యాక్సెస్, విత్ హోల్డింగ్ ట్యాక్స్ అంటే ఏంటి, జిఎస్టీ అంటే మనకి ఎలా అప్లై అవుతుంది, అలాగే మనకి సో ఇలాంటి ప్రతి విషయం, పేమెంట్స్ చేయడానికి ప్రాసెస్ ఏముంది, ఇలాంటివన్నీ కూడా ఇంటిగ్రేషన్స్తో సహా మనం క్లాసెస్లో నేర్చుకుంటాం. ఓకేనా. సో కాబట్టి ఇక్కడ మీరు సింపుల్గా అర్థం చేసుకోవాల్సిన పాయింట్స్, ఎస్ఏపి ఎఫ్ఐ మాడ్యూల్, ఎస్ఏపి సిఓ మాడ్యూల్ రెండు మనం కలిపే S/4HANA ఫైనాన్స్. ఇక్కడ దాకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఇక్కడ దాకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? చెప్పాలి. ఇక్కడ దాకా ఏం డౌట్స్ లేవు కదా. రైట్. సో మరి డాక్యుమెంట్ల కోసం మీరు ఏం చేయాలో తెలుసు కదా అందరికీ కూడా. యాప్లో డాక్యుమెంట్స్ ఉన్నాయి. సో ఫ్రీ మెటీరియల్స్లోకి వెళ్తే డాక్యుమెంట్ వీడియోస్, డాక్యుమెంట్స్, సో S/4HANA, చాన్ S/4HANA, FICO డాక్యుమెంట్స్, దీంట్లో కిందకు వచ్చేస్తే మనకి దీంట్లో మీకు సో ఇది ఈసీసీ FICO సెంట్రల్ ఫైనాన్స్ ఈరోజు డాక్యుమెంట్, ఇది కోర్ సిలబస్. ఓకే, అన్నీ పెట్టాము ఇక్కడ. సో ఎస్ఏపిలో మనకి ఫ్రీ లెర్నింగ్ అంటే ఎస్ఏపి వాడు కొన్ని సైట్లు ఉంటాయి అన్నమాట. ఈ సైట్లు మీకు ఉపయోగపడతాయి. ఇవన్నీ కూడా ఎస్ఏపి వాడు సర్టిఫికేషన్ సంబంధించి డౌట్స్ ఉన్నా, ట్రైనింగ్, లెర్నింగ్, ఎస్ఏపి వాడు డైరెక్ట్గా మనకి ఈ పోర్టల్స్ లింక్స్ ఇచ్చేస్తారు. దీంతో కాపీ చేసుకొని డైరెక్ట్గా పేస్ట్ చేసుకుంటే ఆ లింక్స్లోకి వెళ్ళి ఎస్ఏపికి సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అర్థమైందా?
ఓకే, అడ్వాన్స్గా కూడా మీరు వీడియోలు చూసుకునే ఫెసిలిటీ ఈసీసీ నిన్నటి క్లాస్ ఇది. ఓకే, ఫస్ట్ క్లాస్ మనకి ఎస్ఏపి అంటే ఏంటి సార్ అనేది ఇక్కడ ఇచ్చాం మనం. సో ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్లో మనం అది ఇవ్వటం అనేది జరిగింది. ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్లో మనకి అన్నీ కూడా ఇక్కడ ఇవ్వటం అనేది జరిగింది. ఇది ఫస్ట్ క్లాస్ సంబంధించింది. సో ఇందులోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు, డాక్యుమెంట్స్ మీకు నీట్గా కనబడతాయి. ఓకేనా? సో ఇది మనకి ఈరోజు సెషన్ అండి. సో ఇంకా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ఇమీడియట్గా ఈరోజే రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇక మండే నుంచి మనకి ప్రాజెక్ట్ క్లాసులు స్టార్ట్ అవుతాయి. ఓకేనా? మండే నుంచి మనకి ప్రాజెక్ట్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. అండ్ సర్వర్ డీటెయిల్స్ కూడా మనకి ట్యూస్డే రోజున మీకు సర్వర్ డీటెయిల్స్ కూడా షేర్ చేస్తాను. ఎస్వాహానా 2023 వర్షన్లో మన క్లాసెస్ ఉంటాయి. వెరీ వెరీ అడ్వాన్స్డ్. మనం చెప్పే క్లాసెస్ దేంట్లో ఉంటాయండి? ఎస్వాహానా 2023 వర్షన్. ఓకేనా? ఇది ఈరోజు సెషన్. నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ నెక్స్ట్ క్లాస్.